HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. వన్డే ఫార్మాట్లలో విరాట్ కన్నా ఉత్తమ బ్యాట్స్మెన్ని చూడలేదన్నారు. వన్డేలో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును విరాట్ బ్రేక్ చేస్తారని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్లో ఒకే స్టేడియంలో అన్ని మ్యాచ్లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే బలంగా ఉన్న టీమిండియాకు ఆ అంశం మరింత కలిసి వస్తుందని చెప్పారు. ఒకే మైదానంలో ఆడటం వల్ల పిచ్పై ఆ జట్టు ఆటగాళ్లకు పూర్తి అవగాహన వస్తుందన్నారు. గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే ఆతిథ్య పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ఐసీసీ టోర్నీ జరుగుతుంది. కానీ ఆనందాన్ని 6 రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్లో నామమాత్రం మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సూపర్ రికార్డు కంటిన్యూ అవుతుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా గత 5 ఏళ్ల ట్రోఫీలో సెమీఫైనల్స్కు చేరుకుంది. తాజాగా 2025 క్రికెట్ టోర్నమెంట్లో సెమీఫైనల్స్కు చేరింది. మరి రోహిత్ శర్మ మరో ఐసీసీ కప్ కొడతారంటారా లేదంటారా నిరీక్షించాల్సిందే. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.